కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను గ్రామీణ ప్రజలకు చేరవేసేందుకు పోస్టాఫీస్ ద్వారా అందుతున్నటువంటి ప్రతి ఒక్క పథకం గురించి డాక్ చౌపల్ అనే అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని గిన్నెదారి బీపీఎంఎస్ సత్యం మాట్లాడుతూ గ్రామీణ తపాలా జీవిత బీమా అదేవిధంగా గ్రూప్ యాక్సిడెంట్ గ్యాంగ్ పాలసీలు అతి తక్కువ ప్రీమియంకే అందజేస్తున్నారని అన్నారు. ప్రమాదవశాత్తు ఇంటి పెద్దలు దూరమైతే ఆ కుటుంబ సమస్యలు సుడిగుండంలో చిక్కుకుంటుందని, అందుకే ముందస్తుగా జీవిత బీమా తీసుకోవడం ఎంతో అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా చేసుకోవాలని అన్నారు. వివిధ పాలసీల గురించి వివరించారు. మన డిస్ట్రిక్ట్ కొమరంభీం జిల్లా మన పోస్టల్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాము. కొమరంభీం జిల్లాలో మా బీఓ వచ్చేసి మన గిన్నెర బీఓ ఎస్ఓటీ అని సబ్ డివిజన్ కావాలన్నారు. ఈ పాలసీల గురించి తెలియజేయాలంటే నేను చూస్తున్నాను. ఒకటి ప్రమాద బీమా పాలసీ 18 నుండి 60 సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే. సంస్థ పేరు టాటా ఏజ్. టాటా 5 నెలలు కడితే 10 లక్షల ప్రమాద బీమా కొరకు చెల్లించిన ప్రీమియం. రెండవది నివా 550 రూపాయలతో 750 రూపాయలు చేస్తే 15 లక్షల ప్రమాద బీమా కొరకు చెల్లించవలసిన ప్రీమియం. తర్వాత ఆదిత్య బిడ్డ 549 చేస్తే 749 చేసిన 15 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది ఒక క్యాండిడేట్. తర్వాత స్టార్ 559 నుండి 799 రూపు చేస్తే అది కూడా 15 లక్షల ప్రమాద బీమా కొరకు చెల్లించవలసిన ప్రీమియం. అయితే ఇది బజాజ్ అనేది ఆరంభం చేస్తే 10 లక్షలు వర్తించదు, ఓన్లీ 10 లక్షలు వర్తిస్తుంది. టాటా ఏజ్ కూడా 5 రూపాయలు కడితే 10 లక్షలు మాత్రమే వర్తిస్తుంది ఒక యాక్సిడెంట్ ప్రమాద బీమాకు సంబంధించిన విషయం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ పథకాన్ని అమలు చేసి ప్రభుత్వం నుండి అమలు చేయబడినది. తిర్యాని మండలం గిన్నెర బీఓ నేను పనిచేస్తున్న ఎస్ సత్యం బీపీ. నేను చేయబట్టి ప్రతి 36 సంవత్సరాలు అవుతుంది. 36 సంవత్సరాల నుంచి ఈ అవగాహన సదస్సు అనేది నడవలేదు. మన 2018 నుంచి ఈ టాటా అనేది ఒకటి ఐబీపీ అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ అనేది అమలైంది. అప్పటి నుండి ప్రతి వ్యక్తికి ఇంటింటి గడప చేయాలని మా ఆదేశాలు ఉన్నాయి. పై అధికారి తెలపడం జరిగింది. ప్రతి బీపీఎం చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాము. గిన్నెర బీఓలను అయితే చాలా చేశాము. మరియు ఈ డాటా అనేది ప్రతి వ్యక్తి చేసిన తర్వాత మరణించిన యాక్సిడెంట్ అయినదనుకో వాటికి 520 కట్టిందనుకో వాటికి 10 లక్షల బీమా గవర్నమెంట్ ప్రతి క్యాండిడేట్ ఇస్తుంది చనిపోయిన వ్యక్తికి. మరియు ఈ మన నివా ఒకటి, తర్వాత టాటా, బజాజ్ ఈ అన్నిటికి కూడా ఉన్నది 10 లక్షల బీమా ఉన్నది. వాటిని చేయాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ప్రతి వ్యక్తికి ఇంటింటికి చేయాలని మా పై అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది అందరం చేస్తున్నాం. మరియు ఈ ప్రమాద బీమా అనేది చేసినతో ఆయన ఏ విధంగా చనిపోయినా, పాము కాకు కానీ, నీళ్ళలో పడిపోయి చనిపోయినా కానీ, కరెంట్ షాకు కానీ, మరియు ఇట్లా యాక్సిడెంట్లు అయినా కానీ మా ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ తీసుకొని 10 లక్షల వాళ్ళ ఇంటి నామినికి ఇవ్వడం జరుగుతుంది. మరియు 10 లక్షలు ఇవ్వడం జరుగుతున్నది. ఆ తర్వాత ఈ ఆర్డీలు, ఎస్పీలు, సుకన్యలు, తర్వాత ఎస్ఎస్ఎన్ఎస్ ఇవన్నీ కూడా చేయాలని ప్రతి బీఓకు ఆదేశాలు ఉన్నాయి. అందరం చేస్తున్నాము, 4 బీపీలు చేస్తున్నాము. ఈ విధమైన పాలసీలు చేయాలని మేము తెలుపుతున్నాం. ప్రతి బీఓకి తెలుపుతున్నాము, ప్రతి పదవిలో తెలుపుతున్నాము, గడప చెప్తున్నాము. చేయాలని ఆదేశాలు ఉన్నాయి మా సంస్థ నుండి. మా అధికారి అయిన ఎస్పీ గారు కూడా మొన్ననే మీటింగ్ జరిగింది 8వ తారీఖు నాడు. ఆ రోజు కూడా మా ఐపీఓ సారు మరియు ఎస్పీ గారు తెలపడం జరిగింది. ఆల్ బీపీ పిలిపించి మీటింగ్ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా అందరికి చేయాలని మేము అందరు బీపీ అనుకున్నాము, చేస్తున్నాము. మొన్న ఇన్సెంటివ్ మొన్న ఒక 1 వీక్ కిందట నా బీఓ కిందనే ఒక వ్యక్తి యాక్సిడెంట్ చనిపోయాడు. ఆయన 5 రూపాయలు పాలసీ చేసి 3 నెలలు అవుతుంది, 3 నెలలు 6 అవుతుంది. ఆయనకు కూడా 10 లక్షల బీమా కంటిన్యూ వస్తుందని మా సార్లకు ఇంటర్వ్యూ ఇచ్చినాను. వాళ్ళు కూడా వస్తాయని తెలిపారు. ఈ 2 నెలల్లో వాళ్ళకి డబ్బు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాము, ఇప్పిస్తాము, కంటిన్యూగా ఇస్తామని మా ఆదేశాలు మా పై అధికారి తెలిపారు. పాలసీల గురించి మాకు ఒక మేనేజర్ ఉంటాడు, వెంకట సార్ మేనేజర్, ఈ ఐబీపీ మేనేజర్, తర్వాత సాగర్ ఉంటారు. వీళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి
నెలకొకసారి ప్రతి బిఓ తిరుగుకుంటూ ప్రతి పబ్లిక్ పిలిపించి ఈ టాటా ఏజ్ గురించి మరియు ఈ ఐబీపీ ఇన్సూరెన్స్ గురించి కానీ తర్వాత వీటి గురించి వాళ్ళు అవగాహన ఇస్తూ ప్రతి బీఓకు తిప్పుకుంటూ తెలియజేస్తున్నాం. ప్రతి మీటింగ్ చేస్తున్నాం. ప్రతి ఆఫీసులో బీఓలలో మీటింగ్ చేస్తూ వెంకట సార్ అని ఉంటాడు సార్, అంటే బ్యాంక్ మేనేజర్ దీనికి సంబంధం. తర్వాత సాగసం ఉంటాడు దీనికి సంబంధం సెకండ్ మేనేజర్. అంటే అది ఇద్దరు మొన్న కూడా మా బీఓకి వచ్చి చేసిండు. మరి ఇప్పుడు పోటీ కూడా అదే మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ రోజు కూడా ఈ విషయాలను తెలిపి ప్రజలకు సేవ చేస్తామని మా డిపార్ట్మెంట్ కోరుకుంటుంది. ఆ విధంగా మేము కూడా ఇటు చేసి పబ్లిక్ సేవ చేసి గడప ఒక్కొక్క ఇంటికన్నా టాటా ఏజ్ కానీ ఈ ఇన్సూరెన్స్ మొత్తం చేయాలని అనుకుంటున్నాము, చేస్తామని చెప్తున్నాం.